Good evening. Happy to see you all here. So how many of you are coming here for the first time to know what is civils? For the first time, just to know what is civils. Very good. Very good. So in which language you are comfortable, English or Telugu? How many of you want in Telugu? How many of you want me to speak in English? Exactly half and half. Okay, I'll speak in both the languages. I'll speak in bilingual. Okay, Telugu and English. Okay, but there are some students, aspirants who also wish me to speak in English. I'll speak in both languages. So, civil services examination. Actually, from the last few days, I am very busy. In spite of this schedule, today I made it a point to conduct this class. Today is National Civil Services Day in India. ఈ రోజు మన దేశం ఏప్రిల్ 21 జాతీయ సివిల్ సర్వీసెస్ దినోత్సవంగా జరుపుకుంటుంది. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21. కారణం ఏంటంటే 1947 ఏప్రిల్ 21న మొట్టమొదటి సివిల్ సర్వీసెస్ బ్యాచ్, దీనికి మన ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫస్ట్ స్పీచ్ ఇచ్చారనమాట. ఆ స్పీచ్లో భారతదేశం యొక్క సివిల్ సర్వీసెస్ని స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియా అని పిలిచారు. అసలు ఏంటి అంటే దేశంలో ఉత్తమమైన పరిపాలన, గుడ్ గవర్నెన్స్, దాంతోపాటు ఎఫిషియెంట్ గవర్నెన్స్ అంటే పూర్తి స్థాయిలో పరిపూర్ణమైన పరిపాలన అందించే దిశలో సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ కీలక పాత్ర పోషిస్తుంది అన్నమాట. అందుకనే స్టీల్ ఫ్రేమ్ అన్నారు. మీరు గమనిస్తే ఎలక్షన్లు వస్తాయి, రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. బిఫోర్ ఎవ్రీ ఎలక్షన్, ఈవెన్ ద టాప్ మోస్ట్ లీడర్ ఇన్ ద కంట్రీ have to go and ask for votes to continue himself in the administration. Whereas a bureaucrat, once a bureaucrat, always a bureaucrat. Once you get selected into civil services, for the next 30 or 35 years, you will be in the civil services. Once you write a single examination, if you become IAS, IPS, IFS, IRS, or if you join in any other service, you will continue as a civil servant throughout your life till retirement. Even after retirement, you are considered as a former bureaucrat, former IAS, okay, or former IPS. So with one single go, you will get an opportunity to serve the nation. ఒకే ఒక్క కృషితో, పట్టుదలతో ఒకే ఒక్కసారి ర్యాంక్ సంపాదిస్తే జీవితాంతం దేశానికి సేవ చేసే అవకాశం వీటిలోనే మీకు దొరుకుతుంది అనమాట. అందుకనే ఇంత అత్యుత్తమమైన సర్వీసెస్ ఏప్రిల్ 21 తారీఖున గుర్తించి ఆ రోజున గొప్ప గొప్ప సివిల్ సర్వెంట్స్ను సత్కరించి ఇంకా వాళ్ళని కొనియాడే రోజు అనమాట ఇది. అదే ఏప్రిల్ 21. అందుకని ఈ రోజు అంటే నాకు చాలా ఇష్టం. దాంతోపాటు భారతదేశంలో మనకు స్వతంత్రం రాకముందు నుంచి మనకి ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ many Indians tried to join in Indian civil services. దానిలో మొట్టమొదటి ఇండియన్ టు జాయిన్ ఇన్ సివిల్ సర్వీసెస్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ 1863 1863లో ఆయన ఫస్ట్ సివిల్ సర్వెంట్ అయ్యారు ఇండియా తరఫున. ఆ తర్వాత అనేక మంది అవుతూ వచ్చారు. ఆ తర్వాత కాలానికి అనుగుణంగా యాజ్ ద టైమ్ గోస్ సివిల్ సర్వీసెస్ సిలబస్ చేంజ్ అవుతూ వచ్చింది. మనం ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ని సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అని పేరు మార్చుకుని దానిలో అనేక సర్వీసులు పెడుతూ ఎగ్జామ్స్ వచ్చాం. అండ్ ఈ సర్వీసులకు ఉన్న గొప్పతనం, ఈ పరీక్షకున్న గొప్పతనం ఏంటంటే
అతి సామాన్య కుటుంబంలోంచి వచ్చి అతి సామాన్యంగా పెరిగిన పిల్లలను అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్స్, దేశానికి పనికొచ్చే అడ్మినిస్ట్రేటర్స్గా తీర్చిదిద్దే ఈ ఎగ్జామ్, ఆ తర్వాత ట్రైనింగ్, ఇవన్నీ కూడా చాలా గొప్పవన్నమాట. దాంతోపాటు సివిల్ సర్వీసెస్ పరీక్షకి అంటే ప్రపంచంలో నువ్వు కేవలం ఒక మెరిట్ చదువుతోనే నీ యొక్క కృషితోనే పైకొచ్చే జీవితం మార్చగలిగే ఒక మిరాకిల్ ఈ పరీక్షకు ఉందనమాట. మిరాక్యులస్ పవర్ అంటాను నేను. అద్భుతమైన శక్తి ఈ పరీక్షకు ఉందని నేను నమ్ముతాను అనమాట. మేజర్గా నా కళ్ళ ముందు గత 20 సంవత్సరాల నుంచి చాలా సామాన్యమైన జీవితాలు, ఆర్డినరీ జీవితాలు అసామాన్యంగా మారిన ఆ ఒక్క మిరాకల్ను కళ్ళతో చూసిన వ్యక్తిని నేను ఇన్ని సంవత్సరాల నుంచి. సో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, ఆ ఎగ్జామినేషన్ ఉన్న ఛాలెంజ్ అవన్నీ కూడా కలిపి ఒక వ్యక్తిని చాలా పైకి తీసుకొస్తాయి. అంతేకాదు దిస్ ఎగ్జామ్ ఈజ్ ఛాలెంజింగ్ బట్ నాట్ ఇంపాసిబుల్. ఈ ఎగ్జామ్ మనకు ఒక సవాల్ విసురుద్ది, అంతేగాని అసాధ్యమైతే ఈ పరీక్ష కాదు, ఎవరైనా సాధించవచ్చు. చాలామంది మీరు కూడా ఈ మధ్య సోషల్ మీడియా రెవల్యూషన్ వచ్చిన తర్వాత, ఇంతకుముందు మా అప్పుడు ఇంత అవగాహన లేదు ఎగ్జామ్ గురించి కానీ, లేకపోతే ఎగ్జామ్ పాస్ అయిన వ్యక్తుల గురించి కానీ న్యూస్ పేపర్లో చదివేవాళ్ళం మేము. కానీ మీకు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది వ్యక్తులు మీకు సోషల్ మీడియాలో కనిపిస్తారు, పాస్ అయిన వెంటనే వస్తారనమాట. మేము ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చామని చెప్తారు. మీరు తెలుగు రాష్ట్రాల్లో మొన్న వచ్చిన ఫలితాలు చూస్తే చాలా వరకు 100% కాకపోయినా 90% పాస్ అయిన అందరూ చాలా సామాన్యమైన కుటుంబాలే. ఇంకా నేను చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక స్థాయిలో చాలామంది అభ్యర్థుల దగ్గరకు వస్తూ ఉంటారనమాట. ఓకే, వీళ్ళందరినీ కూడా నేను ఆల్మోస్ట్ అందరూ నాకు లిస్టులో ఉన్నవాళ్ళు ఏదో ఒక స్థాయిలో పరిచయం ఉన్నవాళ్ళే. వీళ్ళందరూ కూడా మనం గమనిస్తే కనుక మామూలు కుటుంబాల నుంచి మనలాగా వచ్చిన వాళ్ళే. వీళ్ళే సివిల్స్ పాస్ అయ్యారు. కాబట్టి మీరు దాన్ని ఒక బ్రహ్మాండమైన, లేకపోతే ఆకాశం నుంచి భూమికి ఊడిపడిన వాళ్ళే రాస్తారు, వాళ్ళే గొప్పోళ్ళు, ఈ అపోహలు పక్కన పెట్టి అసలు ఎగ్జామ్ కొట్టాల్సిన లక్షణాలు ఏంటి, క్వాలిటీస్ ఏంటి, దీని మీద మీరు దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు know what are the chief features of the exam, main characteristics of the exam, and what is required to crack the exam. ఈ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండాలి, ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటే ఎగ్జామ్ తీసుకుంటుంది వాళ్ళని అనేది చూద్దాం ఒకసారి. అంటే నేను మీకు ఈ క్లాస్లో ఈ సందర్భంగా గత 20 సంవత్సరాలుగా కొన్ని వందల మంది పాస్ అయిన అభ్యర్థుల్ని వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని చూసిన తర్వాత మీకు కొన్ని విషయాలు, అంటే అందరి దగ్గర కామన్గా నాకున్న నా ఎక్స్పీరియన్స్లో వీళ్ళందరి దగ్గర నేను చూసిన అంశాలు గుర్తించి నేను చెప్తాను. సి, మీరు అడిగితే మ్యామ్ వాట్ ఈస్ ద సింగిల్ పాయింట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్, వాట్ ఈస్ ద సింగిల్ పాయింట్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళలోనే ఒక సింగిల్ పాయింట్ ఒక్కటి చెప్పండి which led them to success. What is the single point in all the civils rankers from the last 20 years which led them to success? Ante I'll give you one single point. కన్సిస్టెన్సీ, నిరంతరమైన కృషి. మంచోడో చెడ్డోడో పక్కన పెట్టు, ఉన్నోడో లేనోడో పక్కన పెట్టు, ఏ కులమో ఏ మతమో పక్కన పెట్టు, మిగతా అన్నీ పక్కన పెడితే వాళ్ళందరిలో ఉన్న ఒక కామన్ లక్షణం ఏంటంటే కంటిన్యూటీ ఉంటుంది, నిరంతరమైన కృషి ఉంటుంది. సాధించేదాకా వదలొద్దు అనే దాన్ని మాత్రం నేను వాళ్ళలో కామన్గా అందరిలో చూసిన ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ అంటే నేను దానికే ఒకటేస్తాను, దేర్ కన్సిస్టెన్సీ, నిలకడ. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం రిజల్ట్స్లో ఒక అమ్మాయిని చూసుంటారు, అలేఖ్య అని అమ్మాయిని చూసుంటారు. అమ్మాయికి ఫస్ట్ 3-4 సార్లు ప్రిలిమ్స్ పోయింది. ఓకే, కన్సిస్టెంట్గా లాస్ట్ ఇయర్ మెయిన్స్ దాకా వెళ్ళింది, మెయిన్స్ పోయింది. నేను లాస్ట్ ఇయర్ అయిపోద్ది అనుకున్నా, మెయిన్స్ పోయింది. మెయిన్స్ పోయిన తర్వాత మళ్ళీ రాసింది కూర్చుని. 2019 నుంచి 2024 వరకు అమ్మాయి కృషి నేను చూస్తూనే ఉన్నాను. ఆల్మోస్ట్ కంటిన్యూటీ, చాలా 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 పట్టు వదలని శక్తి, అది గమనించాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ మెయిన్స్లో తనకి ఆన్సర్స్ రాస్తుంది. అన్ని పేపర్లు నేను కరెక్షన్ చేయలేను, నేను కూడా మనిషినే. ఓకే, అందరూ ఆన్సర్ షీట్లు అన్నీ కరెక్ట్ చేయలేను. అమ్మాయి ఆన్సర్ షీట్లు కొన్ని సబ్జెక్టులు వేరే వాళ్ళకి ఇచ్చాను. చేసినప్పుడు వేరే వాళ్ళు ఏం చేశారు, ఆన్సర్లో కొన్ని మార్కులు తక్కువ వేశారు, ఒక ఆన్సర్ కంప్లీట్గా కొట్టేశారు. నా దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే నేను ఎంత చెత్తగా ఆన్సర్ ఉన్నా కొన్ని వేస్తాను మార్కులు. వాళ్ళు ఎంకరేజ్ చేద్దామని చెప్పి
యూపీఎస్సీలో కొట్టేస్తారు వేస్తారు. ఆ పాప ఒక క్వశ్చన్ ఒకలాగా అర్థం చేసుకుంది, ఒక క్వశ్చన్ని ఇంకోలా అర్థం చేసుకుంది. తను బిల్స్కి వస్తాను నెక్స్ట్ వీక్, ఊరు వెళ్ళింది, మీకు చెప్తుంది ఏ క్వశ్చన్ ఎలా అర్థం చేసుకుందో. ఒక క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ అనుకుని అర్థం చేసుకుని మొత్తం ఇన్కంప్లీట్ రాస్తుంది అనమాట. తనకి వాళ్ళు 0 వేసేసారు, 0 మార్క్స్ వేశారు. యాక్చువల్లీ 0నే వేస్తారు, 0 వేశారు. ఆ చూడంగానే ఎగ్జామ్ కరెక్ట్గా మెయిన్స్కి 1 వీక్ ముందు, మెయిన్స్ రాయబోతున్న 1 వీక్ ముందు. నేనైతే మెయిన్స్ 1 వీక్ ముందు 0 అయ్యాను. అది ఎలా ఉన్నా పిలిచి చెప్పి ఇలా కాదమ్మా ఇలా రాయాలని చెప్పేసి పంపుతాను, 0 అయ్యాను. సో నేను తన్ని పిలిచాను, కరెక్ట్ చేసిన వాళ్ళని పిలిచాను. ఎందుకు ఈ పాపకు 0 వేశారంటే, అసలు మీరు చూడండి మ్యామ్, క్వశ్చన్ ఒకటి అడిగితే ఇంకో ఆన్సర్ రాసిందని. తన క్వశ్చన్ ఆ టెన్షన్లో వేరేగా అర్థం చేసుకుంది. అదే ఎగ్జామ్లో వేరేగా అర్థం చేసుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో నేను పిలిచి కూర్చోబెట్టి తను చాలా బాధపడుతుంది. లేదు అలెక్య, యు ఆర్ ద రియల్ టాపర్, నీవు లిస్ట్లో ఉంటావు, కాకపోతే ఈ క్వశ్చన్కి నువ్వు ఒక వేరేగా అర్థం చేసుకున్నావు, క్వశ్చన్ అది కాదు అడిగింది అంటే మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ ఆన్సర్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తుంది, మళ్ళీ రాసింది, తర్వాత ఇప్పుడు లిస్ట్లో ఉంది. మీరు ఆలోచించండి, మీరైతే 0 మార్కులు వస్తా ఉన్నాయి అనుకోండి, ఎలా ఫీల్ అవుతారు? ఒక దానిలో 0 మార్కులు వస్తే మీరు వెంటనే డిప్రెషన్ అయిపోతారు. మన వల్ల కాదులే అని చెప్పి ఇంకా డిప్రెషన్ మోడ్లో ఉంటారు. కానీ షీ కేమ్ అవుట్ వెరీ ఫాస్ట్, షీ కేమ్ అవుట్ వెరీ క్విక్, షీ కేమ్ అవుట్ వెరీ ఈజీలీ అండ్ బౌన్స్డ్ బ్యాక్. విజేత ఎప్పుడైనా సరే డిప్రెషన్ లోన్ కాకూడదు అని కాదు, ఎంత డిప్రెషన్ వచ్చినా బౌన్స్ బ్యాక్ అవుతారు. ఎంత డిప్రెషన్ వచ్చినా మనం తిరిగి మళ్ళా పోరాటం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నేను అదే గమనించాను. సో ఇది అంటే కన్సిస్టెన్సీలో చాలామందికి వాళ్ళకి సెల్ఫ్ డౌట్ వస్తుంది, వాళ్ళకి సెల్ఫ్ డౌట్ వస్తుంది అనమాట. ఆ సెల్ఫ్ డౌట్లో ఆ క్షణంలో వాళ్ళు లేదు నేను సాధించగలను నమ్మకంతో మళ్ళా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతే సక్సెస్ అనేది వాళ్ళకి చాలా తేలిక, చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఇలా చాలామందిని చూశాను. అన్నిసార్లు అందరికీ సక్సెస్ అలా ప్లేట్లో పెట్టి వచ్చేది, అలా ప్లేట్లో పెట్టి సక్సెస్ వచ్చేదన్నమాట. ఓకే, మీకు కొన్ని ఈ సంవత్సరం ఎగ్జాంపుల్స్తో మీకు సక్సెస్ ఎలా సాధించారనే దాని మీద కొన్ని చెప్తాను. ఫస్ట్ మీరు చూసుంటారు రాహుల్ అనే ఒక అబ్బాయి, రాహుల్ జగన్నాథం. తనకి ఇంటర్వ్యూలో 200 మార్కులు వచ్చాయి, 200 మార్క్స్ వచ్చాయన్నమాట. 200 మార్క్స్. అబ్బాయిది హిస్టరీ ఆప్షన్. మీరు ఊహించుకోండి, తెలుగు రాష్ట్రాల్లో హిస్టరీ ఆప్షన్తో సక్సెస్ సరిగ్గా రావట్లా. అయితే ఆ అబ్బాయికి ఒక హాబీ ఉంది. హాబీ ఏంటంటే స్టడీయింగ్ టెంపుల్ ఆర్కిటెక్చర్, ఎక్స్ప్లోరింగ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్ని ఎక్స్ప్లోర్ చేసే హాబీ అనమాట తనది. జస్ట్ తన ఇంటర్వ్యూకి వెళ్ళే 10 రోజుల ముందు మోడీ గారు యుఏఈలో ఫస్ట్ హిందూ టెంపుల్ ఇనాగ్రేట్ చేశారు. మోడీ గారు యుఏఈలో ఫస్ట్ హిందూ టెంపుల్. అసలు జనరల్గా ఆ అబ్బాయి అదృష్టం అని చెప్పొచ్చు. ఆ అబ్బాయి ఇంటర్వ్యూకి 2 నెలల ముందు నుంచి మోడీ గారు టెంపుల్స్కి వెళ్తున్నారు, టెంపుల్ ఆర్కిటెక్చర్, అయోధ్య రాముడు టెంపుల్ కట్టారు, ఎన్ని జరిగినాయి కదా. జనరల్గా ఇవన్నీ చదువుతాం, కానీ యుఏఈలో టెంపుల్ గురించి ఆర్కిటెక్చర్ చదవం. కానీ ఆ క్వశ్చన్ అబ్బాయి ప్రిపేర్ అయ్యాడు, దానిలో వచ్చింది. అదే స్మార్ట్నెస్. ఓకే, స్మార్ట్ ప్రిపరేషన్ అనమాట. అంటే మనము ఎక్స్ట్రా మైల్ ఒక స్టెప్ వేయాలి. 200 మార్కులు వచ్చేసాయి ఇంటర్వ్యూలో, ఒక ఎక్స్ట్రా మైల్ వేయాలి. తెలివితేటలు ఉండాలి, కాస్త ఆ న్యాక్ ఉండాలి, ఎగ్జామ్ న్యాక్. ప్రతి స్టేజ్లో దానికి కావాల్సిన నైపుణ్యం ఉండాలంటాం. యూ షుడ్ హ్యావ్ దట్ న్యాక్ ఆఫ్ ద ఎగ్జామ్, యూ షుడ్ హ్యావ్ దట్ స్కిల్ ఆఫ్ ద ఎగ్జామ్. ఎక్స్ప్లోరింగ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ మైట్ బి యువర్ హాబీ, బట్ who will expect they'll ask a temple architectural style of a temple in the foreign country inaugurated by Modi? That is smartness. He expected that question, he studied that question. And తెలుసా ఆ అబ్బాయి అయిపోయేటప్పటికి చైర్మన్ ఆ టేబుల్ ఇలా గట్టిగా క్లాప్ చేసి టేబుల్ గట్టిగా చేసి యూ కెన్ గో అన్నాడంట. అండ్ మీరు ఇంకో అమ్మాయిని చూస్తుంటారు, రీసెంట్గా ఇంకో అమ్మాయి సేమ్ నాలానే వీల్ చైర్లో ఉంది.
Hanita ani. You know, almost one of the top marks in the interview. 205. She got 205 marks. Interview lo 150, 160 రావచ్చు, 205 రావచ్చు. ఇంటర్వ్యూలో 50 మార్కులు డిఫరెన్స్ తెచ్చుకోవచ్చు, మెయిన్స్లో 50 మార్కులు డిఫరెన్స్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు ప్రిలిమ్స్ మార్క్స్ కౌంట్ చేయరు మనకి ఫైనల్ రిజల్ట్లో. ప్రిలిమ్స్ మార్క్స్ ఇన్ యూపీఎస్సీ విల్ నాట్ బి కౌంటెడ్ ఇన్ ద ఫైనల్ రిజల్ట్స్. బట్ ఇఫ్ యూ సీ ప్రిలిమ్ స్కోర్ దిస్ టైమ్, ఇట్ ఈస్ 75 ఫర్ జనరల్ కేటగిరీ, 60 ఫర్ ఎస్సీ కేటగిరీ, almost 50 for ST category. Okay, out of 200. If you see from the last 6 years prelims cut-off marks, not even in the single year the cut-off crossed 100. Not even in the single year the cut-off crossed 100 marks. Just imagine where we are failing and why we are failing. Okay, if you have to pass in CSAT, you have to get 66.66. 66.66. In GS, even if you belong to general category, the cutoff is 75 marks. So then where is the lag? Where we are lagging? The question. We are lagging in handling negative marks. Negative marks handle cheyadamlo tappu chestunam. First point 1. Point 2, కొన్ని బేసిక్ కోర్ కాన్సెప్ట్స్ చదువుకోవట్లే సరిగ్గా. పాయింట్ 3, కరెంట్ అఫైర్స్ రిలేట్ చేసి చదువుకోవట్లే సరిగ్గా. ఇవి తప్పితే 100 క్వశ్చన్స్లో సంవత్సరంతా సీరియస్గా ప్రిపేర్ అయిన అభ్యర్థి 30-40 కరెక్ట్ చేయట్లేదంటే తప్పు యూపీఎస్సీలో ఉందా, మనలో ఉందా? మనలోనే ఉంది. అంతే కదా. ఇప్పుడు 40x2 80 మార్కులు. 40 కరెక్ట్ క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ పెట్టకుండా పెట్టలేని సత్తా మనకు లేనప్పుడు ఇంకా యూపీఎస్సీ ప్రిపరేషన్ వేస్ట్ కదా. మిమ్మల్ని 100కి 80 పెట్టమంటలా, 100కి 40 రైట్లు పెట్టు, రాంగులు పెట్టుకుని ఉంటే చాలు నువ్వు. ఇదే యూపీఎస్సీ. ఈవెన్ మెయిన్స్ కూడా అంతే. నేను చెప్తాను, ఐ హ్యావ్ కరెక్టెడ్ మోస్ట్లీ half of the aspirants from Telugu states who went for mains who got succeeded last year. అంత ఎక్స్ట్రాడినరీగా ఎవరిది లేదు. ఇప్పుడు చెప్తాను. దే రోట్ ఆల్ ఆన్సర్స్, కంప్లీటెడ్ ద పేపర్స్ విత్ రిలవెంట్ ఆన్సర్స్ ఇన్ అన్ ఆర్డినరీ వే, నాట్ ఇన్ అన్ ఎక్స్ట్రాడినరీ వే. అందరూ చాలా సామాన్యంగా ఆర్డినరీ వేలో మంచి చాట్స్, మ్యాప్స్, మంచి మంచి పాయింట్స్ అండర్లైన్ చేస్తూ రాసిన వాళ్ళే కానీ అద్భుతంగా శిల్పాలు చెక్కి రాలేదు అక్కడికి వెళ్ళి. ఓకే, వీళ్ళందరూ ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఇంటర్వ్యూలో స్మార్ట్గా ఎలా మాట్లాడాలో ప్రిపేర్ అయ్యారు అంతే. సో ఈ 3 స్టేజెస్, ఈ కన్సిస్టెన్సీ మనం ఎందుకు మెయింటైన్ చేయకూడదు? కాస్త జాగ్రత్తగా ఎందుకు ఆలోచించకూడదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు 3 స్టేజెస్లో ఏమేమి టెక్నిక్స్ పాటించాలి? ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ద టెక్నిక్స్ టు బి ఫాలోడ్ టు పాస్ ద ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్ అండ్ ద ఇంటర్వ్యూ. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్లో ఫాలో అవ్వాల్సిన టెక్నిక్స్ ఏంటి? ఒక్కొక్క టెక్నిక్ వెళ్తూ ఉందాం. సో కమింగ్ టు ప్రిలిమ్స్, టేక్ ప్రిలిమ్స్ యాజ్ అ క్రైటీరియా. అసలు ప్రిలిమ్స్ అనుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, CSAT is a major hurdle. CSAT is a major hurdle for most of the civils aspirants, particularly the aspirants who have come from Telugu medium. Okay, తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్స్, జనరల్ కాంప్రిహెన్షన్స్, ఆ ఇంగ్లీష్ అర్థం చేసుకునే అంశంలో విఫలం అవుతున్నారు. అందుకనే CSAT కోల్పోతున్నారు. అందుకనే తక్కువ మంది తెలుగు మీడియం వాళ్ళు సివిల్స్ పాస్ అవుతున్నారు. నిజం ఇదే. దానికి తెలిసినప్పుడు దానికి మందు మనం వేయాలి కదా. మనకి డిసీజ్ తెలిసినప్పుడు దానికి మెడిసిన్ వాడాలి కదా. అది 2011 నుంచి 2023 వరకు ఎన్నైతే ప్రిలిమ్స్ CSAT పేపర్స్ ఉన్నాయో ఆ పేపర్స్ అన్నీ ప్రింట్అవుట్స్ తీసుకుని ఒక్కొక్క పేపరు 5 సార్లు ప్రాక్టీస్ చేస్తే ప్రిలిమ్స్ పోదు. అది ఎంత టఫ్ పేపర్ అయినా, ఎంత లెందీ పేపర్ అయినా, నువ్వు ముందు 6 నెలల ముందు నుంచి ఆ పేపర్ ప్రింట్అవుట్స్ తీసుకుని కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేసి అదే మోడల్ కొన్ని మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఎందుకు పోతుంది CSAT?
అసలు యూపీఎస్సీ మనం చూపించేసింది, ఇదిగో 13-14 పేపర్లు ఇచ్చింది, మేము ఇంత టఫ్గా ఇస్తున్నాం ప్రిలిమ్స్ సీసాట్ అని ఇచ్చినప్పుడు మనం ఆ పేపర్స్ అన్నా సరిగ్గా ప్రాక్టీస్ చేసామా? ఆ పేపర్స్ ఒక్కొక్కటి 5-5 సార్లు ప్రాక్టీస్ చేసామా? దిస్ అ ఫండమెంటల్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ ఫర్ దోస్ స్టూడెంట్స్ హూ కంప్లైన్ అబౌట్ CSAT. Have you practiced the previous CSAT papers, each and every paper at least for 5 times? Question yourself, question your conscience. Without practicing all these things, if you directly go to the exam, if you make a trial in the exam, and if you aim to complete the question paper of prelims within 2 hours, CSAT prelims, it will become a Herculean task. CSAT పేపర్ చేయాలంటే చాలా మంది నెక్స్ట్ మంత్ అంటారు. ఈలోపు ఎగ్జామ్ వస్తే ఎగ్జామ్ 10 రోజుల ముందు 4-5 పేపర్లు చేసి వెళ్తారు, ఎగ్జామ్ పోతుంది. అదే జరుగుతుంది. అందుకని తెలుగు మీడియం విద్యార్థులు చాలామంది సివిల్స్ దాకా రాయలేకపోతున్నారు, మెయిన్స్ దాకా, CSAT వల్ల. ఆ CSAT ప్రాబ్లం ఉన్నప్పుడు ముందే నువ్వు ప్రాక్టీస్ చేయొచ్చు కదా. ఇప్పుడు 14 పేపర్స్ ఉన్నాయి యూపీఎస్సీ, 13 పేపర్స్ ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన పేపర్స్ అవి చేయండి ఫస్ట్, కంప్లీట్ కంటిన్యూస్ చేయండి. అలాంటి మోడల్ పేపర్స్ ఒక 4-5-10 ఇంకొక 10 చేయండి. రోజు అవే ప్రాక్టీస్ చేస్తాం, అయ్యే లెక్కలు ప్రాక్టీస్ చేయండి. 66 మార్కులు రావా? ఓకే, చాలామంది CSAT ఎగ్జామ్కి వెళ్ళాక టైమ్ మేనేజ్మెంట్ హ్యావ్ బికమ్ ఎ వెరీ టఫ్ థింగ్ ఫర్ అస్, వీ కుడ్ నాట్ కంప్లీట్ ద పేపర్ ఆన్ టైమ్ అంటారు. అదేదో ముందే మనకు తెలుసు కదా టైం మేనేజ్మెంట్ CSAట్లో టఫ్ అని, అక్కడ పోతుంది. అది మేజర్ థింగ్. సో దీన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి. CSATని వీలైనన్ని ప్రాబ్లమ్స్ వీలైనంత మనం సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. CSAT మన వాళ్ళకి అయితే ఇక్కడ రివిజన్ క్లాసెస్ కూడా చేయించాను. మీరు ఫాలో అయ్యారో లేదో నాకు తెలీదు, రివిజన్ క్లాసెస్ కూడా జరిగాయి. ఎందుకంటే మర్చిపోయి ఉంటారు, మొదట్లో నేర్చుకున్నాను. ఎగ్జామ్ 2 నెలల ముందు మళ్ళీ రివిజన్ చేయాలని రివిజన్ క్లాసెస్ కూడా పెట్టాను, అవునా? So this is the first thing. Second thing I wish to tell you. Second thing, GS, General Studies. General Studies లో UPSC కండక్ట్ చేసే అన్ని పేపర్స్, ఓన్లీ సివిల్ సర్వీసెస్ కాదు, UPSC చాలా పరీక్షలకి కండక్ట్ చేస్తుంది, చాలా ఎగ్జామ్కి కండక్ట్ చేస్తుంది. చాలా CAPF ఎగ్జామ్స్ అని, రీసెంట్గా జియో సైంటిస్ట్ ఎగ్జామ్, చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది UPSC. మీరు కాస్త బ్రెయిన్ ఉపయోగించి UPSC కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ లాస్ట్ 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. థీమ్స్ సేమ్ రిపీట్ అవుతాయి, కనీసం 25%. సేమ్ థీమ్స్ కనీసం 25% రిపీట్ అవుతాయి. జనరల్గా మనం సివిల్స్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చేస్తాం. జనరల్లీ వీ ప్రాక్టీస్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, అది కూడా ఓన్లీ 10% మంది చేస్తారు. ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ ద క్వశ్చన్ పేపర్స్ గివెన్ బై UPSC ఫర్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రిలేటెడ్ టు ద GS, General Studies. So when you practice, most of the themes are repetitive. నాకు ఆశ్చర్యం ఏంటంటే సివిల్స్కి నేను ఎక్స్పెక్ట్ చేసిన టాపిక్స్ ఇలా రావచ్చు అనే టాపిక్స్ వేరే ఎగ్జామ్స్ UPSC కండక్ట్ చేసే వేరే ఎగ్జామ్స్ వచ్చిన స్టూడెంట్స్, మ్యామ్ ఆ క్వశ్చన్స్ దానిలో వచ్చాయి, ఈ క్వశ్చన్ దానిలో వచ్చిందని చెప్తుంటారు. అలానే వాళ్ళు వచ్చే క్వశ్చన్స్ మన దగ్గర, మనకు వచ్చే క్వశ్చన్స్ వాళ్ళ దగ్గర వస్తాయి. దెన్ వై డోంట్ యు ప్రాక్టీస్ వేరియస్ క్వశ్చన్ పేపర్స్ గివెన్ బై UPSC ఇన్ వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై UPSC ఫర్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్. ఇప్పుడు యాంపుల్ టైం ఉంది, 2024లో ప్రిలిమ్స్ రాసాడు కూడా టైం ఉంది. తీయండి, UPSC ఈ సంవత్సరం 3-4 ఎగ్జామ్స్ పెట్టింది. ఏది ప్రాపర్ మన స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఉన్న ఎగ్జామ్స్ లాస్ట్ ఇయర్. అట్లా గత 10 సంవత్సరాల పేపర్స్ కలెక్ట్ చేసుకోండి, UPSC వెబ్సైట్లో దొరుకుతాయి. మీకు ఆ పేపర్స్ అన్ని ఒకసారి కంపైల్ చేసుకుని వాటిని ప్రాక్టీస్ చేయండి, మీకు UPSC స్టాండర్డ్ తెలిసిపోతుంది. ఓకే, దాంతోపాటు there are 2 types of preparations for prelims. One is conceptual, second is extraneous preparation. అంటే ఒకటి బేసిక్ కాన్సెప్ట్స్ చదవడం,
అవి బేసిక్ స్టాండర్డ్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, కాన్సెప్ట్స్. అవి కాకుండా కాంటెంపరీ ఇష్యూస్తో రిలవెంట్ అయిన ఇష్యూస్. ఫర్ ఎగ్జాంపుల్, దుబాయ్లో వర్షాలు అంత అకాల వర్షాలు కారణం ఏంటి? క్లైమేట్ చేంజ్ అన్ని అంటారు, క్లౌడ్ సీడింగ్ అని కొంతమంది అంటారు. సో క్లౌడ్ సీడింగ్ కాన్సెప్ట్ ఎంతమంది బేసిక్గా ఎగ్జాక్ట్గా దాని డెఫినేషన్ తెలుసు? ఇది ఒక క్వశ్చన్. రెండోది, పాలిటీలో పొలిటికల్ ఫిలాసఫీ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. రూల్ ఆఫ్ లా అంటే ఏంటి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అంటే ఏంటి? లిబర్టీ అంటే ఏంటి? ఓకే, ఈసారి వాట్ ఇస్ ద ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ అని క్వశ్చన్ వస్తే ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఎంతమంది ఐడెంటిఫై చేయగలరు? సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు తెలుసు, ఇస్రో ఏం అచీవ్ చేసినా అది యూపీఎస్సీ పేపర్లో ఉంటుంది. బయోటెక్నాలజీ ఇస్ ద యూపీఎస్సీస్ మోస్ట్ ఫేవరెట్ టాపిక్. ఓకే, అట్లనే కొత్తగా మెటావర్స్ అని, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా అనలిటిక్స్, ఇవన్నీ చాలా వస్తున్నాయి. వీటి మీద ఎంతమంది ప్రాపర్ డెఫినేషన్స్ ప్రిపేర్ అయ్యారు? ఆదిత్య L1 ఉంది. ఎగ్జాక్ట్ లాగ్రేంజ్ పాయింట్ డెఫినేషన్, ఎగ్జాక్ట్ డెఫినేషన్ కింద 4 డెఫినేషన్స్ ఇస్తాడు. వాట్ ఈస్ అ క్లోజ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు లాగ్రేంజ్ పాయింట్ ఇన్ ద బిలో స్టేట్మెంట్స్ అంటాడు, ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అంటాడు. ABCD ఆదిత్య L1 లాగ్రేంజ్ పాయింట్ అంటాం. వాట్ ఇస్ ద క్లోజ్ డెఫినేషన్ ఆఫ్ ఎ లాగ్రేంజ్ పాయింట్? ప్రిపేర్, అది మనకు తెలుసు. ఆదిత్య L1 ఇస్ పాత్ బ్రేకింగ్ అచీవ్మెంట్ ఆఫ్ మన ఇస్రో. సో సోలార్ అబ్జర్వేటరీ, ఆదిత్య L1 ఇస్ అవర్ సోలార్ అబ్జర్వేటరీ. అది లాగ్రేంజ్ పాయింట్ 1 దగ్గర పెట్టామని తెలుసు. అసలు లాగ్రేంజ్ పాయింట్ 1, అసలు లాగ్రేంజ్ పాయింట్ డెఫినేషన్, ఎగ్జాక్ట్ డెఫినేషన్ అడుగుతారు. మోస్ట్ పొటెన్షియల్ క్వశ్చన్, చాలా పొటెన్షియల్ క్వశ్చన్ అనమాట. సో ఇట్లా అన్ని సబ్జెక్ట్స్, ఎల్నినో లానినా ఈ సంవత్సరం కంప్లీట్గా న్యూస్లో ఉంది. ఈ సంవత్సరం మీరు చూస్తే ఎన్ని డిజాస్టర్స్ ఉన్నాయి. ల్యాండ్ సబ్సిడెన్స్ ఒక పక్క, వాల్కన్ ఎరప్షన్స్ ఇంకో పక్క, ఫ్లడ్స్ ఇంకో పక్క, మనం ఎక్కడ చూసినా లోకస్ట్ అటాక్, మిడతల దాడి ఇంకో పక్క, ఎన్ని ఉన్నాయి. సో ఇవన్నీ మీరు డెఫినేషన్స్ ప్రిపేర్ అయ్యారా? ఈ ఫినామినా ప్రిపేర్ అయ్యారా? ఓకే, సో మీరు క్లౌడ్స్ దగ్గర నుంచి, టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ దగ్గర నుంచి, సాలినిటీ ఇన్ ఓషన్స్లో సాలినిటీ, ఉప్పు తీవ్రత, ఇదంతా అంశాలు. ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్. జియోమార్ఫాలజీ, మీకు టర్కీలో భూకంపం వచ్చింది, భూకంపాలు వస్తున్నాయి. థీరీస్, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ ఏంటి, కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ ఏంటి, బేసిక్గా డెఫినేషన్స్, ఇవన్నీ చేయాలి. మనం కోర్ నేర్చుకోవాలి బాగా. ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్, దేశం యొక్క స్వాతంత్ర సమర యోధం. మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో కోర్ ఆస్పెక్ట్స్, ఏ పుస్తకం ఎవరు రాశారు, ఏ ఈవెంట్ ఎవరు లీడ్ చేశారు అనేది మనకు తెలియాలి. ఉదాహరణకి బందీ జీవన్ అనే పుస్తకం ఎవరు రాశారు? సచిన్ సన్యాల్. అంతెందుకు, బీజేపీ గవర్నమెంట్ ఎలక్షన్ మేనిఫెస్టోలో మేము కనుక మళ్ళా గెలిస్తే గ్లోబల్గా, ప్రపంచవ్యాప్తంగా తిరువళ్ళువార్ కల్చరల్ సెంటర్స్ పెడతామని చెప్పింది. తిరువళ్ళువార్ గురించి క్వశ్చన్ వచ్చిన, తమిళనాడులో ఇప్పుడు చాలా పాపులర్, బాగా, ఆయన ఎప్పుడో చనిపోయారు కానీ ఇంకా పాపులర్ అవుతున్నారు ఆయన. పెరియార్, శ్రీ రామస్వామి నాయకర్ రాసిన ఆయన పేపర్, ఆయన బుక్ పెట్టిన సంగతి మీకు తెలుసా? క్వశ్చన్ అడుగుతారు, వాట్ ఈజ్ కుడి అరసు? కుడి అరసు అని ఇస్తారు. చాలా మంది కుడి అరసు అంటే ఏంటో తెలియదు. దట్స్ హౌ యూ నీడ్ టు ప్రిపేర్. సో ఒక పక్క స్టాటిక్ చదువుతూనే దాన్ని కాంటెంపరీ, సమకాలీన అంశాలతో, యూ హ్యావ్ టు రిలేట్ స్టాటిక్ టాపిక్స్ విత్ డైనమిక్ టాపిక్స్, యూ హ్యావ్ టు రిలేట్ న్యూస్ పేపర్ రీడింగ్ విత్ యువర్ సిలబస్. అండ్ చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే కరెక్ట్గా ఎగ్జామ్ కొన్ని నెల రోజుల ముందు కంపైలేషన్స్ తీసుకుంటారు, కరెంట్ అఫైర్స్ కంపైలేషన్స్ ఆ ఇయర్ ఫిలిమ్స్కి ఏమైనా సపోర్ట్ అవుతాయి, కానీ మెయిన్స్ ఇంటర్వ్యూకి మీ ఓన్ నోట్స్ సపోర్ట్ అవుతుంది. ఓన్లీ వేరే వాళ్ళు చేసిన కంపైలేషన్స్ ఒకటే సరిపోవు, మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎవరైనా ఒక టాపర్, నేను పలానా మ్యాగజైన్ చదివాను, పలానా కంపైలేషన్ చదివాను అంటే ఆ టైంలో ఆ టాపర్కి అది వర్కౌట్ అయ్యిండొచ్చు, మీకు వర్కౌట్ కాకపోవచ్చు. ఓకే, టాపర్ షోస్, టాపర్ టాక్స్ ఆ రోజు మనకు వస్తాయి మీకు, కానీ ప్రాపర్గా మీ ఓన్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ మీకు ఉండాలి. అలానే బిఫోర్ యూ రైట్ యువర్ ఫిలిమ్స్, యూ షుడ్ స్టడీ యువర్ మెయిన్స్ ఆప్షనల్.
ఆప్షనల్ ప్రిలిమ్స్ ముందే 90% కంప్లీట్ అయిపోవాలి. వాట్ ఎవర్ ఆప్షన్ యూ చూస్, సివిల్స్లో ఏ ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నా 90% ఆప్షనల్ కంప్లీట్ అయిపోవాలి. ఓకే, ఎనీ ఆప్షనల్. అండ్ ఇంకొక మాట చెప్తున్నాను, ఒక సంవత్సరం ఒక ఆప్షన్ సక్సెస్ అయినంత మాత్రాన నెక్స్ట్ ఇయర్ అదే ఆప్షన్ సక్సెస్ అవుద్దని లేదు. ఒక ఆప్షన్ ఒక సంవత్సరం క్లిక్ అవ్వచ్చు, నెక్స్ట్ ఇయర్ అది క్లిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, గుర్తుపెట్టుకోండి అది. కాబట్టి ఎవరో చెప్పారని కాదు, మీ కాన్సెన్స్కి మీకేది సూట్ అవుతుంది, మీకేది సిలబస్ ఇంట్రెస్టింగ్గా ఉంది, దానికి మంచి టీచర్ ఎక్కడున్నారు, అది ఇంపార్టెంట్. అంతేగాని ఏ ఒక్క ఆప్షను యూపీఎస్సీ స్పెషల్గా ఎంకరేజ్ చేయదు, ఇంక్లూడింగ్ నేను చెప్పే ఆప్షన్ పొలిటికల్ సైన్స్ కూడా. ఓకే, నేను ఇది కరెక్ట్గా చెప్తున్నాను. ఏ ఆప్షన్ కూడా ఈ ఆప్షనే ఉండాలని యూపీఎస్సీ అనుకోదు. నెక్స్ట్ ఇయర్ ఏ ఆప్షన్కి ఎక్కువ మార్క్స్ వస్తాయో యూపీఎస్సీ చైర్మన్ కూడా చెప్పలేరు. మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము, మనకు ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఆ సబ్జెక్టు పాత క్వశ్చన్ పేపర్స్ ఎవరైనా సరే ఒక థంబ్ రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, ఖచ్చితంగా A to Z మీరు అందరూ ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటంటే, ఏ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేస్తారో ఆప్షన్ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఆప్షన్లో పాత కనీసం 15 సంవత్సరాల క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్ 2 సార్లు మీరు ఆన్సర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇది చేస్తే ఆప్షన్లో మినిమం 250 to 270 మినిమం వచ్చేస్తాయి, మీరు ఏమి చదవకపోయినా. మిగతావన్నీ ఇంకా ఎక్స్ట్రా టెక్స్ట్ బుక్లు, ఎక్స్ట్రా కథ అంతా డిఫరెన్స్. మినిమం 250 to 270 మీరు పాత పేపర్లు ప్రాక్టీస్ చేస్తే ఆప్షన్లో కొట్టేస్తారు. సింపుల్ టెక్నిక్, సింపుల్ టెక్నిక్ ఇది. ఎగ్జామ్ టెక్నిక్ ఏంటంటే చాలా సందర్భాల్లో ఆప్షన్ లాస్ట్ మినిట్ దాకా కంప్లీట్ కాని వాళ్ళు చేసిన టెక్నిక్, నేను చేపించిన టెక్నిక్. 20 రోజులు ఉంది, ఆప్షన్ అవ్వలేదు, ఏం చేయదు, రోజు మార్చి రోజు లాస్ట్ 10 years పేపర్స్ 2 సార్లు రాయి, అంతే, వెళ్ళిపో డైరెక్ట్గా ఎగ్జామ్. ఇది షార్ట్ కట్. ఓకే, ఒకవేళ రాసిన భయం వేస్తుందంటే ఆన్సర్ దాన్ని తయారు చేసుకుని దాన్నే బట్టి గుట్టు. లాస్ట్ 15 సంవత్సరాల పేపర్కి ఆన్సర్ తయారు చేసుకో, దాన్నే రిపీటెడ్గా చదువు, ఇంకా టైం లేకపోతే అంతే. సో ఫస్ట్ థింగ్ అందరూ ఇగ్నోర్ చేసేది ఏంటి తెలుసా, ఆప్షన్ చదువుతాం, టెస్ట్ సిరీస్ ఎక్కడ ఉంటుంది, మేమేం చేయాలి. అరే అసలు యూపీఎస్సీ ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చింది మీకు ఆప్షన్ ఒక పాత 20 సంవత్సరాల క్వశ్చన్ పేపర్ ఇస్తే ఎన్ని క్వశ్చన్లు దొరుకుతాయి, ఆల్మోస్ట్ సిలబస్ అంతా దానిలోనే ఉంటుంది. అడిగే ప్యాటర్న్ కూడా మీకు అర్థమవుతుంది. దాన్ని వదిలేసి ఎక్కడికో పరిగెడతారు, రైట్? UPSC have given questions to you in the form of previous question papers. You can understand the pattern of UPSC from studying previous question papers. You are not expected to go to the sky and find out the questions. First of all, find out the questions given by UPSC. నేను చాలా మంది అడుగుతాను, నువ్వు పాత పేపర్లు మీ ఆప్షన్లో చేసావా, ఎన్నిసార్లు చేసావు, ఎన్ని సంవత్సరాలు చేసావు? ఓకే, ముందు అది చేస్తే మీకు మైండ్ క్లారిటీ వస్తుంది, మన ఆప్షన్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతుంది యూపీఎస్సీ అని. అవి ఇప్పుడే మనకు ఆన్సర్ రాపోయినా పర్లా, క్వశ్చన్ చదివి మనం ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కోదానికి ఆన్సర్. ఫస్ట్ 2-3 పుస్తకాల ఆన్సర్లు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఓన్గా అప్పుడు టెస్ట్ల గురించి ఆలోచించాలి. ఓకే, అప్పుడు మీకు టెస్ట్ రాసే ఎబిలిటీ స్టార్ట్ అవుతుంది, ఎలిజిబిలిటీ వస్తుంది. యూ విల్ గెట్ ద ఎలిజిబిలిటీ టు రైట్ అ టెస్ట్ సిరీస్ వన్స్ యూ డూ యువర్ ప్రీవియస్ పేపర్స్ ఆన్ యువర్ ఓన్. వితౌట్ డూయింగ్ ప్రీవియస్ పేపర్స్ డోంట్ వెంచర్ ఇన్ టు ఎనీ టెస్ట్ సిరీస్. ఓకే, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. అండ్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్, మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారా మెయిన్స్? మేజర్ డ్రాబ్యాక్ ఎక్కడ వస్తుందో తెలుసా? మేజర్ డ్రాబ్యాక్ గుర్తుపెట్టుకోండి బాగా. 2 నెలలు టైం ఉంటుంది ప్రిలిమ్స్ అయిపోయాక, మెయిన్స్కి సిలబస్ అవ్వదు, భయమేస్తూ ఉంటుంది. ఆ భయమేస్తూ ఉన్నప్పుడు మనం ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేయం, డైరెక్ట్గా చదువులో పడిపోతాం, ఇంకా సిలబస్ అవలా అని. ఎంత భయం వేసినా రోజుకు 2 గంటలు ప్రాక్టీస్ చేస్తారు, స్పీడ్
ఎగ్జామ్లో అందరికంటే 10% మార్క్స్ ఎక్కువ వస్తాయి నువ్వేం చేసినా సరే. నేనైతే అసలు ఇంకా టఫ్ టైంలో కూడా మీరు వినే ఉంటారు అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం పర్ఫెక్ట్ నా మాట వింటాడు. రేపు పొద్దున 9 o'clock ఎస్ఏ ఎగ్జామ్ అనుకోండి, ఈరోజు సేమ్ అదే టైంలో నేను అదే ఎగ్జామ్ పెట్టాను, ఎస్ఏ ఎగ్జామ్. ఎవరైనా రేపు పొద్దున ఫైనల్ మెయిన్స్ ఎగ్జామ్ పెట్టుకుని ఈరోజు కూర్చొని ఎగ్జామ్ రాస్తారా? లేదు మ్యామ్ రివిజన్ చేయాలి నాకు భయం వేస్తుంది అంటారు. నువ్వు రాసాక కదులని చెప్పాను, రాశాడు. ఎగ్జామ్ ముందు రోజు కూడా అలాంటి ఎగ్జామ్ పెట్టాను. ఆ ఎడ్జి ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే రైటింగ్ థాట్స్ సింక్ అయ్యాయో మీరు నెక్స్ట్ ఇయర్ కూడా అదే కనెక్ట్ అవుతారు, నెక్స్ట్ రోజు కూడా అదే కనెక్ట్ అవుతారు. తెలియకుండానే మీరు ఎగ్జామ్ హాల్ కొత్తగా అనిపించదు. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. ఎగ్జామ్ ముందు రోజు కూడా ఎగ్జామ్ ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్ సీసాట్ కానీ మెయిన్స్ కానీ. అసలు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రేపు పొద్దున పెట్టుకుని ఈరోజు సాయంత్రం 2 o'clockకి ఎవడు పేపర్ ముట్టుకోడు. ప్రాక్టీస్ చేయాలని ఆలోచన రాదు చేయాలని, కానీ మీరు చేసి చూడండి మీకు తెలుస్తుంది టైం మేనేజ్మెంట్. దానివల్ల మీరు సీసెట్ ఈజీగా పాస్ అవుతారు. ప్రిలిమ్స్ కరెక్ట్గా 1 week ముందు నుంచి రోజు మధ్యాహ్నం సీసెట్ పేపర్ ప్రాక్టీస్ చేయండి ఒక్కొక్కటి. యూపీఎస్సీ పాత పేపర్లు చేయండి, లాస్ట్ ఇయర్ పేపర్ చేయండి, అంత ముందు ఇయర్ పేపర్ చేయండి. ఇంకే పేపర్లో స్టాండ్ అనిపించకపోతే ప్రీవియస్ పేపర్స్ చేయండి. యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ చేయండి. ఓకే, సో ఇవి అనమాట బేసిక్ టెక్నిక్స్. ఒక సే ఫర్ ఎగ్జాంపుల్ పిటి ఉషా లాంటి వాళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కోసం, మిల్కా సింగ్ లాంటి వాళ్ళు ఒక్క పర్ఫార్మెన్స్ కోసం, కోహ్లీ లాంటి వాళ్ళు ఒక్కసారి పర్ఫార్మెన్స్ కోసం ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తారు? ముందు ఎంత నెట్ ప్రాక్టీస్ చేసి వెళ్తారు? ఓకే, మీరు అదే చేస్తే యూపీఎస్సీ ఈజ్ ఏ కేక్ వాక్. ఇదే నేను ఎక్కువ మందికి చెప్పి చేయించిన ఫిలాసఫీ. ఎగ్జామ్ ముందు రోజు కూడా ఇప్పుడు ఒక గేమ్ ఆడాలనుకోండి, వార్మింగ్ అప్ సెషన్స్ ఉంటాయి కదా, దానిలో గేమ్ ముందు రోజు కూడా గేమ్ ఆడతారు కొంతసేపు, అట్లా చేతులు కాళ్ళు ఎక్కువసేపు ఆడతారు. పొద్దున సాయంత్రం టెస్ట్ రాయాలి, కానీ 2 hours అని టెస్ట్ రాయాలి. అప్పుడు సీసాట్ అనేది మీకు అలా అయిపోతుంది. ఓకే, సో మెయిన్స్కి స్పీడ్. నేను యూపీఎస్సీ మెయిన్స్ రాసే వాళ్ళలో నాకు తెలిసిన చాలామంది సబ్జెక్ట్ రాక ఫెయిల్ అవ్వాల. మెయిన్స్ ఎవరైతే ఈ సంవత్సరం పోయిందో సబ్జెక్ట్ రాక కాదు, వచ్చిన వాళ్ళకంటే ఎక్కువ సబ్జెక్ట్ వచ్చి కాదు, టాలెంట్ ఎక్కువ ఉండి కాదు, హ్యాండ్ రైటింగ్ స్పీడ్. కొంతమంది అదే టైంలో 3 గంటల్లో కూర్చుని సగం పేపరే కంప్లీట్ చేస్తారు. సగం పేపరే కంప్లీట్ చేసినప్పుడు మార్కులు ఎలా వేస్తాడు ఎగ్జామినర్? 10 క్వశ్చన్, ఒక్కొక్క క్వశ్చన్ 10 మార్కులు అనుకోండి, కొన్ని క్వశ్చన్ 15 అనుకోండి, 250 క్వశ్చన్లకి 150కి ఆన్సర్ రాసి వచ్చారనుకోండి, ఎంత మ్యాక్సిమం బాగా వేయాలన్నా సరే ఎక్కువ వేయలేరు కదా. అర్థమవుతుందా? స్పీడ్గా రాసుకుంటే ఒక్కొక్క పాయింట్ వదిలేసి వెళ్ళినా మొత్తం మీద 10 మార్కులు పోతాయి, 50 మార్కులు పోవు. నేను 1.5 hour ఎగ్జామ్స్ ఒకటి పెడతాను మామూలుగా మెయిన్స్ రాసే వాళ్ళకి. 3 hours అక్కడ రాసేది ఇక్కడ 1.5 hour కంప్లీట్ చేయాలి రోజు 10 రోజు. దానివల్ల ఏమవుద్దంటే 1.5 hourలో నేను 10 questions కంప్లీట్ చేయాలి, టార్గెట్ పెట్టుకోవాలి. దానిలో ఫస్ట్లో తెలుసా ఎంత ఫస్ట్ ర్యాంకర్ వచ్చే వ్యక్తి, అంత స్థాయి వ్యక్తి అయినా 10కి 5 రాస్తాడు. వచ్చే నెల గట్టిగా తిరిగితే ఇంకొకటి ఎక్స్ట్రా రాస్తాడు, ఆ వచ్చే నెల ఇంకా గట్టిగా తిరిగితే ఇంకొకటి ఎక్స్ట్రా రాస్తాడు. అట్లా 2-3 నెలలు 10కి 8 తీసుకొస్తే ఎగ్జామ్కి వెళ్ళి 9 రాస్తారు, ఇంకోటి 4-5 పాయింట్ రాసి వస్తారు. అదే ముందే ప్రాక్టీస్ చేయలేదనుకోండి, ముందే ఈ టైమ్లీ కంప్లీషన్ అనేది ప్రాక్టీస్ రాకపోతే అవుట్ అయిపోతాం. టైమ్లీ కంప్లీషన్ ఆఫ్ ఆన్సర్స్, all the answers in the final exam is a must and should. That should not be experimented in the exam hall. That should be experimented in the mock test itself. After experimenting in the mock tests, writing hundreds and hundreds of practice tests, then if you go to the exam, final exam, then you will be able to complete all the questions and mains will become a very easy task for you. Appudu mains paper చూసి ఇంతే అనిపిస్తుంది.
ఇంటర్వ్యూ కూడా ఇక్కడైతే చాలా టఫ్గా అడిగారు, అక్కడికి వెళ్తే మాకు అసలు టఫే అనిపించలేదు అంటారు. ఎందుకు అనిపించలేదు అంటే ఇక్కడ అంతకంటే టఫ్ ఫేస్ చేసి వెళ్తే అక్కడ టఫ్ అనిపించదు. ఇవన్నమాట. దీస్ ఆర్ ద బేసిక్ టెక్నిక్స్ అండ్ ఫండమెంటల్స్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ అని చెప్తున్నాను. కన్సిస్టెంట్గా కాస్త స్మార్ట్గా ఓల్డ్ పేపర్స్ చూసుకొని ఈ సంవత్సరం స్మార్ట్గా ఏం వస్తాయో తెలుసుకుంటే ఎగ్జామ్ అయిపోతుంది. సో how many of you are writing 2024 prelims here? Okay, how many of you are planning to write next year prelims 2025? So there is one thing that I am actually planning to do, that is for 2024 prelims, few sessions in the month of I think May first week. Few sessions, oka 2-3 sessions padtanu. They are free for all, for the entire Telugu states, for the entire civil services aspirants. Free sessions for prelims. Topics చెప్తాను, ఏమేమి ఇంపార్టెంట్ టాపిక్స్ అని. ఆ టాపిక్స్ మీరు ప్రిపేర్ అవ్వాలి. ఒక 10-12 అవర్స్ సెషన్స్ ఉంటాయి అనుకుంటాను, ఫ్రీ సెషన్స్ అనమాట. అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంటుంది. ఎందుకు చేస్తున్నానంటే ఈ ఇయర్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని ఐడియా కోసం ఈ సెషన్స్ అనమాట. ప్రిలిమ్స్ వార్మింగ్ అప్ సెషన్స్, ఇంటెన్స్ సెషన్స్ ఫర్ ప్రిలిమ్స్ అనమాట. అది చేయబోతున్నాను. ఐ థింక్ మోస్ట్లీ ఆఫ్టర్ April 30th ఒక 3-4 days పెట్టి డైలీ 3-4 hours పెట్టి చెప్తాను అనమాట. దిస్ ఇస్ హౌ ఐమ్ ప్లానింగ్. మీరు ముందే రిజిస్టర్ చేసుకుని ఆఫ్లైన్ ఆన్లైన్ అండ్ ప్రయారిటీ విల్ బి గివెన్ ఫర్ ద aspirants who are writing prelims in 2024. మిగతా వాళ్ళకి ఆన్లైన్ ఇస్తారు. ఓకే, ఆఫ్లైన్ అయితే ద స్టూడెంట్స్ హూ ఆర్ యాక్చువల్లీ కమింగ్ ఫర్ 2024 అనమాట. మళ్ళీ అనౌన్స్ చేస్తున్నాను. May 1st weekలో నేను ఈ సంవత్సరం ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి, వచ్చే సంవత్సరం ప్రిలిమ్స్ అనుకుంటున్న వాళ్ళకి ఒక స్పెషల్ సెషన్స్ కండక్ట్ చేయబోతున్నాను. ఇంటెన్సివ్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సెషన్స్, వార్మింగ్ అప్ సెషన్స్ ఫర్ ప్రిలిమ్స్ 2024. ఆ సెషన్స్లో ప్రిలిమ్స్ జిఎస్కి సంబంధించి, జనరల్ స్టడీస్ సంబంధించి ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వెరైటీ ఆఫ్ టాపిక్స్ విచ్ ఆర్ ఇంపార్టెంట్ దిస్ ఇయర్. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బేస్ చేసుకుని ఇప్పుడు ఎలాంటి టాపిక్స్ మనం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలనే దాని మీద మీకు ఒక అప్రోచ్ చెప్తాను. దోస్ సెషన్స్ విల్ బి ఫర్ ఫ్యూ అవర్స్, 3 days అలా ఉంటాయి. కొన్ని గంటల పాటు రోజు ఉంటాయి అన్నమాట. దోస్ సెషన్స్ ఎంటైర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కెన్ అటెండ్. యాజ్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి లిమిటెడ్గా అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి, స్పేస్ లిమిటెడ్ కాబట్టి ఈ ఇయర్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఆ క్లాసెస్ ఉంటాయి. అండ్ ఇయర్ ప్రిలిమ్స్ రాయని వాళ్ళకి ఆన్లైన్ అటెండ్ అయిపోవచ్చు మీరు కూడా. దోస్ సెషన్స్ ఆర్ టేకెన్ బై మీ పర్సనల్గా నేనే వచ్చి ఇలా సెషన్స్ చెప్తాను, టాపిక్స్ చెప్పుకుంటూ వెళ్తాను. ఈ టాపిక్ ఇలా గుర్తుపెట్టుకోవాలి అలా. సో నెక్స్ట్ ఇయర్ రాసే వాళ్ళు కూడా అదే మోడల్లో ప్రిపేర్ అవుతే బాగుంటుందని నా ఉద్దేశం. May 1st weekలో ఆ సెషన్స్ ఉంటాయి. నా యూట్యూబ్లో అనౌన్స్మెంట్ వస్తుంది మీకు ఆ సెషన్స్ గురించి వచ్చినప్పుడు. యూట్యూబ్లో అనౌన్స్మెంట్ వస్తుంది. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు జస్ట్ మీరు ఫోన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో యూ కెన్ అటెండ్ ద సెషన్. దోస్ ఆర్ రైటింగ్ దిస్ టైమ్ ఆఫ్లైన్, నెక్స్ట్ టైం ఆన్లైన్ అటెండ్ అవ్వండి. అండ్ వీ హ్యావ్ 3-4 బ్రాంచెస్. అన్ని చోట్ల ప్రిలిమ్స్ రాసేవాళ్ళు ఎక్కువ మంది ఇయర్ రాసేవాళ్ళు ఉంటే స్క్రీన్స్ పెట్టి చెప్పి మళ్ళీ అక్కడ నేను వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఫైనల్గా ఎక్కువ మంది వచ్చేస్తాయి, క్లాస్ రూమ్ సరిపోకపోతే 3-4 క్లాస్ రూమ్స్లో, ఇంకా ఎక్కువ మంది వచ్చేస్తే ఆన్లైన్ కూడా నేను ఇస్తాను అందరికీ కూడా దీనికి సంబంధించి. ఎందుకంటే ఈ కోర్స్ ఏంటంటే సివిల్ సర్వీసెస్లో ఇన్ని సంవత్సరాలు నేను చెప్తున్న పద్ధతి పిల్లలకు కూడా తెలియాలా, టెక్నిక్స్ అని. ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి టాపిక్స్ వస్తే నేర్చుకోవాలని చెప్పి, ఎలాంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి ఆ నేర్పించాలి నా ప్రయత్నం అనమాట. నేను టైం చూసుకుని ఒక 3-4 రోజులు మిగతా పనిలో బ్రేక్ తీసుకుని ఈ సెషన్స్ మీదే దృష్టి పెట్టి చెప్తాను. మీ అందరికీ కూడా ఈ సెషన్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. దాంతోపాటు CSVIS అకాడమీ CSAT మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఈ సంవత్సరం CSAT రివిజన్ క్లాసెస్ కూడా పెట్టింది. నిజంగా ప్రిలిమ్స్ ఎవరైతే టఫ్ అని ఫీల్ అవుతున్నారు CSAT, వాళ్ళ కోసం CSAT రివిజన్ క్లాసెస్ సార్ చెప్పారు, ఆ వీడియోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా అవసరం ఉంటే తర్వాత వాటి మీద కూడా మీకు ఒక స్పెషల్ ఫోకస్ ఉంటుంది. మీకు ఈ విషయంలో CSAT సంబంధించిన కంప్లీట్ సపోర్ట్ ఇద్దామని చెప్పి. ఎందుకంటే CSAT చాలా మంది ఇబ్బంది పడుతున్నారని నాకు తెలుసు. నాకు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి, CSAT మా వల్ల కావట్లేదు అక్కడ దాకా వెళ్ళి అని చెప్పి. సో దానికి సంబంధించి ఈ సంవత్సరం ఇక్కడ స్టూడెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం జరిగింది. మీకు కూడా ఎవరికైనా సపోర్ట్ కావాలంటే
నేను దానికి సంబంధించి ప్లాన్ చేసి యూట్యూబ్లో మీకు అనౌన్స్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అండ్ నా కోరిక ఏంటంటే సివిల్స్ లేదా అంతకంటే పై స్థాయిలో మీరందరూ సెటిల్ అవ్వాలి. సివిల్స్ అనే స్థాయిలో గొప్ప జాబ్ కాదంటలేదు. ఈ కష్టపడితే మీరు సివిల్ స్థాయిలో కష్టపడితే అంతకంటే పెద్ద స్థాయికి వెళ్తారు. మన తెలుగు యువత అందరూ కూడా ఎవరైతే సివిల్స్కి మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఇంకొంత పట్టుదలతో డిసిప్లిన్తో ప్రిపేర్ అవుతే మీరు ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధిస్తారు. ఇంకొక లాస్ట్ ఫైనల్గా ఒక మాట, నా మొత్తం 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సివిల్ స్థాయిలో గట్టిగా ప్రిపేర్ అయిన వాళ్ళు జీవితంలో లాస్ అయిపోయి అన్యాయం అయిపోయిన వాళ్ళు ఎవరు లేరు. అందరూ ఆ స్థాయి కానీ అంతకన్నా గొప్ప స్థాయి కానీ సెటిల్ అయ్యారు. సో మిమ్మల్ని మీరు నమ్ముకోండి. పలానా బుక్నో, పలానా మెటీరియల్నో, పలానా టీచర్నో కన్నా హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్. ఇట్ విల్ లీడ్ యూ టు ఏ గ్రేట్ సక్సెస్. మీ పైన మీకున్న నమ్మకమే మిమ్మల్ని ఒక పై స్థాయికి తీసుకెళ్తుందని నేను నమ్ముతాను. మిగతా నాలాంటి వాళ్ళు, పుస్తకాలు లాంటి వాళ్ళు కొంతవరకు మీకు సపోర్ట్ చేయగలరు. ఈ సంవత్సరం సక్సెస్ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళు కష్టపడిన వాళ్ళే. వాళ్ళు ఎవరికి వచ్చి, ఇంక్లూడింగ్ నాకు వచ్చి క్రెడిట్ ఇచ్చినా అది నా గొప్పతనం కాదు, వాళ్ళ గొప్పతనమే అది. ఓకే, ఎందుకంటే సివిల్స్ ఎగ్జామ్లో టీచర్ పాత్ర ఎంత, నేను చాలా మంది కొన్ని వందల మంది దగ్గరకు వస్తారు, మ్యామ్ మీరు చెప్తే అయిపోద్దని. నేను చెప్తే ఎంత అవుతుంది? వాళ్ళు చదవకుండా అవుతుందా? మీరు చెప్పండి. వాళ్ళు బాగా కష్టపడి చదివితే నేను ఇన్ని గంటలు కష్టపడి తప్పు చేసినా కరెక్ట్ చేసుకో, ఆ పాత్రే నాది. ఓకే, ఆ పాత్ర కానీ గొప్ప పాత్ర కాదు. సో మీది కూడా మీ తలరాత మీరే రాసుకోవాలి. మీ అమ్మ, మీ నాన్న, మీ టీచరు కొంతవరకు మిమ్మల్ని పుష్ చేయగలరు. మీరు హార్డ్ వర్క్ చేస్తే జీవితం మీద అవుతుంది. ఓకే, సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు వర్క్ వెరీ హార్డ్, స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ చేయొద్దు. హార్డ్ వర్క్ చేసి రోజుకి 20 గంటలు చదివి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకుని అలా కాదు, స్మార్ట్గా వర్క్ చేయండి. అండ్ మీ సక్సెస్ అనేది ఒకవేళ సివిల్స్ రాలేదు, ఎందుకంటే పెద్ద స్థాయికి వెళ్తారు మీరు. నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, పెద్ద ఇక్కడ పేర్లు చెప్పలేము కానీ పెద్ద పొలిటికల్ లీడర్స్ అయ్యారు సివిల్స్ ప్రిపేర్ అయ్యి. అది కాకపోతే పెద్ద ఫిల్మ్ డైరెక్టర్స్ అయ్యారు, వాళ్ళు స్టార్ట్అప్ పెట్టి పెద్ద బిజినెస్ పీపుల్ అయ్యారు, చాలా మంది ఉన్నారు. సో మీరు జీవితం మన చేతిలో ఉంది, మన కంట్రోల్లో ఉంది. ఆ కంట్రోల్ ఎప్పుడు పోనించుకోవద్దు. ఎందుకంటే మిమ్మల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళడానికే డెస్టినీ హ్యావ్ సెలెక్టెడ్ యూ ఫర్ సివిల్స్ ప్రిపరేషన్ అని నేను నమ్ముతాను. ఓకే, దాన్నే మీరు నమ్మండి, హ్యాపీగా ఉండండి. ఏ రోజు టెన్షన్, ఎక్కువ భారం పెట్టుకోవద్దు మనసులో. నేను కూడా మీలాగా చదువుకునే వయసులో చాలా ప్రెషర్ ఫీల్ అయ్యేదాన్ని. అంతెందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చిన కొత్తలో కూడా ప్రెషర్ ఫీల్ అయ్యేదాన్ని. స్లోగా నాకు తెలిసిన మోరాలిటీ ఏంటంటే, ఒక నీతి ఏంటంటే, మొత్తం వచ్చిన లెసన్ ఏంటంటే, ఈ మొత్తం స్టోరీలో ఎంత ప్రాసెస్ అయినా సరే దాన్ని కామ్గా, పీస్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా భరించు అని చెప్తాను. ప్రెషర్ తీసుకోవద్దు, యాంగ్జైటీ తీసుకోవద్దు అని చెప్తాను. ఎందుకంటే అలా తీసుకుంటే కొన్నాళ్ళు రన్ చేయగలవు, ఎక్కువసేపు రన్ చేయలేవు. ఎప్పుడైతే నేను బ్యాలెన్స్డ్గా అయ్యానో, ఎమోషన్స్ కానీ మనిషిని కానీ బ్యాలెన్స్ అయ్యానో, నేను ఇంకా స్టేబుల్గా పని చేసుకోగలుగుతున్నాను ఎన్ని గంటలైనా సరే. కాబట్టి ఎక్కువ హార్ట్ తీసుకోకుండా వర్క్ స్మార్ట్లీ. ఓకే, ఆల్ ద బెస్ట్. And you'll get a new announcement about Prelims 2024 very soon. Thank you.